నమస్కారం. ఆప్షన్ గ్రీక్స్ థీటా, రో గురించి తెలుసుకునే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రీమియంలను తెరవెనక ఉండి నడిపించే అదృశ్య శక్తులు కొన్ని ఉంటాయి. అవి బయటకు కనిపించవు కాని వాటి ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. వాటిలో అత్యంత ముఖ్యమైన కాని తరచుగా తప్పుగా అర్థం చేసుకునే రెండు శక్తుల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవే థీటా మరియు రో. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇది మన నేటి ప్రయాణానికి రూట్ మ్యాప్. ముందుగా ఆప్షన్స్, ధరల వెనుక ఉన్న శక్తుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత థీటా అంటే ఏమిటి, సమయానికున్న ఖరీదు ఏంటి అనేది చూద్దాం. మూడోది, ఈ ఆప్షన్ విలువ ఎంత శరవేగంగా పడిపోతుందో గమనిద్దాం. ఆ తర్వాత కొనుగోలుదారులు, విక్రేతల వ్యూహాలు ఎలా ఉండాలో విశ్లేషించి చివరగా వడ్డీ రేట్ల ప్రభావాన్ని చూపే రో గురించి తెలుసుకుందాం. మొదటి విభాగం, అసలు ఈ ఆప్షన్స్ ధరల వెనక ఉన్న ఆ అదృశ్య శక్తులు ఏంటి? ఆప్షన్స్ మార్కెట్లో సమయానికి ఒక ఖచ్చితమైన ధర ఉంటుంది, అదే థీటా. సింపుల్గా చెప్పాలంటే గడిచే ప్రతి సెకండుకు ఆప్షన్ విలువలో వచ్చే తగ్గుదల రేటును థీటా అంటాం. అంటే గడియారంలో వినిపించే ప్రతి టిక్ శబ్దంతో పాటు ఆప్షన్ యొక్క ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ లేదా బాహ్య విలువ కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఆప్షన్స్ ప్రపంచంలో మారేదే లేని ఒక పచ్చి నిజం. దీని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రాబోయే 3 నెలల్లో ఎప్పుడో ఒకసారి వర్షం పడుతుందని పందెం వేస్తే గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువ కదా. అదే రాబోయే 1 గంటలోనే వర్షం పడాలి అని పందెం వేస్తే ఆ ఛాన్స్ చాలా చాలా తక్కువ. అంటే ఇక్కడ ఏమర్థమవుతోంది? సమయం ఎంత ఎక్కువగా ఉంటే ఒక సంఘటన జరిగే సంభావ్యత అంత ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ మార్కెట్లో కూడా అక్షరాలా ఇదే రూల్ పనిచేస్తుంది. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. థీటా అంటే సమయం యొక్క ఖరీదు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ మార్కెట్ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ ప్రస్తుతం 15,800 దగ్గర ఉందనుకుందాం. అక్కడ్నుండి 16,000కు చేరుకునే అవకాశం కొంచెం ఎక్కువ. కాబట్టి దానికి 20 రూపాయల ప్రీమియం ఉంటుంది. కానీ 16,200కు చేరుకునే అవకాశం చాలా తక్కువ. అందుకే దానికి 10 రూపాయల ప్రీమియమే ఉంటుంది. స్ట్రైక్ ధర ప్రస్తుత మార్కెట్ ధరకు ఎంత దూరంగా ఉంటే దాని చేరుకునే సంభావ్యత అంతా పడిపోతుంది. సహజంగానే దానికి చెల్లించే ప్రీమియం కూడా అంతే వేగంగా పడిపోతుంది. మళ్ళీ వర్షం ఉదాహరణనే తీసుకుంటే అదనంగా 30 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఎక్కువ. కాబట్టి దాని ప్రీమియం 20 రూపాయలుంటుంది. 40 సెంటీమీటర్లు పడే అవకాశం కొంచెం తక్కువ, కాబట్టి 15 రూపాయలు. అదే 50 సెంటీమీటర్ల వర్షం పడే ఛాన్స్ చాలా తక్కువ, కాబట్టి దాని ప్రీమియం కేవలం 10 రూపాయల మాత్రమే ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ల ధరలు కేవలం ఒక సంఘటన జరిగే అవకాశం ఎంత తక్కువగా ఉంది అనే దానిమీదే ఆధారపడి ఉంటాయని ఇది స్పష్టంగా చెబుతోంది కదా. ముచ్చటగా మూడో విభాగం. ఇక్కడ ఆప్షన్ విలువ ఎంత శరవేగంగా తగ్గుతుందో గమనిద్దాం. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆప్షన్ విలువ ఎప్పుడూ ఒకే నెమ్మదైన సరళ రేఖలో పడిపోదు. గడువు ముగియడానికి అంటే ఎక్స్పైరీకి ఇంకా 50 రోజులు ఉందనుకుందాం. అప్పుడు కేవలం ఒక్కరోజు గడిచినా సరే ఆప్షన్ కొనుగోలుదారు తన సమయ విలువలో కోల్పోయేది ఎంత తెలుసా? కేవలం 2% మాత్రమే. ఈ ప్రారంభ దశలో ఈ తగ్గుదల చాలా చిన్నది, పెద్దగా లెక్కలోకి రానంత తక్కువగా అనిపిస్తుంది. కాని దీనికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితిని ఒకసారి ఊహించండి. ఎక్స్పైరీకి కేవలం 2 రోజులు మిగిలి ఉంది. అప్పుడు ఒక్క రోజు గడిస్తే చాలు, ఏకంగా 50% సమయ విలువ ఒక్కసారిగా ఆవిరైపోతుంది. నిజంగా ఇది షాకింగ్ కదా. సమయం దగ్గర పడే కొద్దీ ఈ విలువ క్షీణించడమనేది నెమ్మదిగా జరగదు, ఒక జలపాతం పైనుంచి కింద పడినంత స్పీడ్గా పడిపోతుంది. ఈ పట్టిక చూస్తే ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది. 50 రోజులు ఉన్నప్పుడు కరిగేది 2%, కానీ 2 రోజులు ఉన్నప్పుడు కరిగేది ఏకంగా 50%. ఎక్స్పైరీకి దగ్గర పడుతున్న కొద్దీ థీటా ప్రభావం ఎంత భయంకరంగా, ఎంత దూకుడుగా పెరుగుతోందో అనడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. ట్రేడింగ్ చేసేటప్పుడు గడువు ముగింపు దశలో ఉండే ఈ రాకెట్లాంటి వేగాన్ని అస్సలు విస్మరించకూడదు. ఇప్పుడు 4వ విభాగంలోకి అడుగు పెడదాం. ఈ థీటాను బట్టి కొనుగోలుదారులు మరియు విక్రేతల వ్యూహాలు ఎలా ఉండాలో పరిశీలిద్దాం. ఇక్కడొక చేదు నిజం మాట్లాడుకోవాలి. మార్కెట్ ఏ దిశగా వెళ్తోందో అంచనా వేసి ఆప్షన్స్ కొనుగోలు చేసేవారికి గడియారం ఒక నిరంతర శత్రువు.
అవును, థీటా ఎప్పుడూ ఆప్షన్ కొనుగోలుదారుకు అనుకూలంగా పనిచేయదు. సమయం ఎప్పుడూ వెనక్కి వెళ్లదు కదా, అలాగే టైం వాల్యూ కూడా ఎప్పుడూ పెరగదు, అది కేవలం కరిగిపోతూనే ఉంటుంది. అంటే ఆప్షన్స్ బయింగ్ చేస్తున్నామంటే పరోక్షంగా ఘడియారంతో యుద్ధం చేస్తున్నట్లే. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, కొనుగోలుదారులు మరియు విక్రేతలు ఉపయోగించే వ్యూహాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉండాలి. కొనుగోలుదారులు ఎప్పుడూ సమయం వేగంగా కరిగిపోయే రిస్క్ నుండి తప్పించుకోడానికి 1 నుండి 2 నెలల ఎక్కువ గడువున్న ఆప్షన్లనే ఎంచుకోవాలి. కాని విక్రేతలు అలా కాదు. వాళ్ళు ఈ వేగంగా కరిగిపోయే సమయాన్ని సొమ్ము చేసుకోడానికి ఎక్స్పైరీకి చాలా దగ్గరగా ఉన్న ఆప్షన్లను విక్రయించాలి. సింపుల్గా చెప్పాలంటే ఒకరి బలహీనతే మరొకరి బలమన్నమాట. ఇక మన ఆఖరి మరియు 5వ విభాగానికి వచ్చేద్దాం. రో అంటే వడ్డీ రేటు ప్రభావం గురించి తెలుసుకుందాం. ఇంతసేపు సమయం చేసే మాయ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోని కాని మార్కెట్ను శాసించే మరో అదృశ్య శక్తి గురించి చూద్దాం. అదే రో. రిస్క్ లేని వడ్డీ రేట్లలో మార్పు రావడం వల్ల ఆప్షన్ ధరల్లో వచ్చే మార్పునే రో అంటాం. సమయంలాగానో మార్కెట్ ధరలాగానో ఈ వడ్డీ రేట్లు రోజూ మారవు, కానీ మొత్తం మార్కెట్ అంచనాలను నిర్దేశించడంలో ఇది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒకవేళ బ్యాంకులు ఎలాంటి రిస్క్ లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద చాలా ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయనుకోండి, అప్పుడు ఆప్షన్ సెల్లర్స్ తమ డబ్బును అనవసరంగా మార్కెట్లో రిస్క్ చేసి ఎందుకు పెడతారు? పెట్టరు కదా. అలా పెట్టాలంటే బ్యాంకులిచ్చే గ్యారంటీ లాభం కంటే మార్కెట్లో వచ్చే లాభం ఎక్కువ ఉండాలి. అందుకే ఆ సురక్షితమైన రాబడిని మించి లాభం పొందడానికి విక్రేతలు సహజంగానే చాలా ఎక్కువ ఆప్షన్ ప్రీమియంలను డిమాండ్ చేస్తారు. ఇది బేసిక్ ఎకనామిక్ రూల్. ఈ వ్యత్యాసాన్ని వివిధ దేశాల వాతావరణంలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అమెరికా లాంటి తక్కువ వడ్డీ రేట్లున్న దేశాలలో ఆప్షన్ సెల్లర్ ఒక 3% రాబడి వచ్చినా ఎంతో సంతోషిస్తాడు. కానీ మన భారతదేశం లాంటి ఎక్కువ వడ్డీ రేట్లున్న వాతావరణంలో బ్యాంకులే 6% వడ్డీ ఇస్తుంటే ఆప్షన్ సెల్లర్ ఇంకా ఎక్కువ లాభం ఆశిస్తాడు. దాని అందుకోవాలంటే మార్కెట్లో ఆప్షన్ల ధరలు ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉండాల్సిందే. రోజువారీ ట్రేడింగ్ చేసేటప్పుడు వడ్డీ రేట్లు మారవు కాబట్టి చాలామంది ఈ రో ప్రభావాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలు నిజమొకటుంది. ఈ ఆప్షన్ల ప్రీమియంల మొత్తానికి రో అనేది ఒక అదృశ్య పునాది లాంటిది. ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా సరే ఆప్షన్లకుండాల్సిన కనీస ధరను ఇది చాలా బలంగా, శాశ్వతంగా డిసైడ్ చేస్తుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. థీటా సైలెంట్గా కొనుగోలుదారుల జేబులోంచి విలువను దొంగిలించి విక్రేతల చేతిలో పెడుతోంది కదా. మరి ప్రతిక్షణం గడిచిపోతున్న ఈ మార్కెట్ ఘడియారానికి వ్యతిరేకంగా ఒక పోర్ట్ఫోలియోను వ్యూహాత్మకంగా ఎలా బ్యాలెన్స్ చేయాలి? సమయాన్ని, ఆ రిస్క్ను ఎలా మేనేజ్ చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కున్నవారే మార్కెట్లో ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. ఈ విశ్లేషణ ఆప్షన్ గ్రీక్స్ని మరింత సులభంగా అర్థం చేసుకునేలా చేసిందని ఆశిస్తున్నాం. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. సెలవు.